క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే 5 ఏళ్లలో భారత్ ప్రపంచ తృతీయ ఆర్థిక శక్తిగా మారితీరుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన. మోడీ టార్గెట్ 400 సీట్లలో రాజంపేట పార్లమెంటు కూడా ఉండేట్టు కూటమి సైన్యం కృషి చేయాలని నల్లారి పిలుపు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని అంటున్న నల్లారి. బలిజలకు కావాల్సింది విగ్రహాలు కాదు, హక్కులు, అభివృద్ధి, బిడ్డల భవిష్యత్తు. మదనపల్లిలో వైసీపీ విగ్రహ రాజకీయాలను తిప్పికొట్టండంటూ మదనపల్లి జనసేన అధిపతి శ్రీరామ రామాంజనేయులు బలిజల ఆత్మీయ సదస్సులో సంచలన పిలుపు. శనివారం విజయవాడలో జరిగిన రాళ్ల దాడి గతంలోని కోడికత్తి డ్రామాను తలపిస్తోందని పీలేరు టీడీపీ అధినేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణ. రాష్ట్రంలో కాకరేపుతున్న వైసీపీ టీడీపీ ఎన్నికల రాజకీయ సమరం. దాహంతో నకనకలాడుతున్న మూగజీవాలకు దప్పిక తీర్చి జీవం పోస్తున్న మదనపల్లి హెల్పింగ్ మైండ్స్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి హక్కుల సాధన బలిజల లక్ష్యం కావాలంటూ మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్లతో కలిసి బలిజల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేసి బలిజల ఓట్లు కొల్లగొట్టే వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని, వచ్చే ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, షాజహాన్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బలిజలకు జనసేన మదనపల్లి అధినేత శ్రీరామ రామాంజనేయులు పిలుపు. ఆదివారం ఉదయం స్థానిక సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం సంచలనమైంది. నియోజకవర్గం రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్, జనసేన మదనపల్లి నియోజకవర్గం నాయకులు శ్రీరామ రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ ఆత్మీయ సమావేశానికి తమ్మళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి బలిజ సోదరులు తండోపతండాలుగా తరలివచ్చారు. సమావేశ ముఖ్య అతిథి జనసేన మదనపల్లె రథసారథి శ్రీరామ రామాంజనేయులు వైసీపీ విగ్రహ రాజకీయాన్ని తూర్పారబెట్టారు. మదనపల్లిలో 2 చోట్ల వైసీపీ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేసేసి బలిజల ఓట్లను గంపగొత్తగా కొట్టేయాలని ప్లాన్ చేయటం గర్హనీయమన్నారు. బలిజలకు విగ్రహాలు కాదు, వారి హక్కులు వారికి దక్కడం మొదటి ప్రాధాన్యత అని శ్రీరామ రామాంజనేయులు అన్నారు. బలిజలకు తమ బిడ్డల చదువులు, భవిష్యత్తు అత్యంత ముఖ్యమని చెబుతూ ఈ దిశగా రాబోయే ఎన్నికల్లో జనసేన బలపరుస్తున్న రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిను, అలాగే మదనపల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీరామ రామాంజనేయులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బలిజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మదనపల్లిలో బలిజల కోసం 2 కోట్ల రూపాయలతో 2 ఎకరాల్లో భారీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇస్తోందన్నారు. టీడీపీ బలిజల సమగ్రాభివృద్ధికి నిరంతరం నిజాయితీగా పాటుపడే పార్టీ అని షాజహాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస, సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, సిమెంటు రమణ, మేస్త్రి శ్రీనివాసులు, జంగాల శివరాం, సంగం శ్రీనివాసులు, బ్యాంక్ రమణ, మాజీ సర్పంచ్ మోహన, మహర్షి భాస్కర్, రాయల్కని, షణ్ముఖ, ప్రియ, ఆర్కెస్ట్రా అధినేత కరుణాకర్, కత్తి లక్ష్మణ, రామచర్లపల్లి యుగంధర్, ప్రతాప్, బాలప్పగారి వెంకటరమణ, బోర్వెల్ నాగరాజు, అనిత పెద్ద సంఖ్యలో కాపు బలిజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి పథంలో నడిపించినటువంటి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా నమస్కారం. అలాగే యువకుడు, ఉత్సాహవంతుడు, రాజంపేట బీజేపీ అధ్యక్షుడైనటువంటి సాయి లోకేష్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి నా బలిజ కులస్తులందరికీ, మదనపల్లి నియోజకవర్గం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి మన ఆత్మీయ సమావేశాన్ని కలిసి అందరూ ఇక్కడ కలిసి మాట్లాడుకుందామని పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా బలిజ బంధువులందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తున్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు మనం వనభోజనాలు చేసుకున్నాం. శ్రీ తంగాల వేణుగోపాల్ గారి సహాయ సహకారాలతో ఆ రోజు చాలా ఉత్సాహంగా చేసుకున్నాం. ఆ రోజు సుమారుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మన బలిజ కులస్తులు హాజరై సుమారు 40-50 మంది ఆ రోజు మనం చేసుకున్నాం. ఆ తర్వాత వనభోజనాల విషయంగా మర్చిపోయాం. ఇంత జనాభా కలిగినటువంటి మన బలిజ కులస్తులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు అనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా మన కులాభివృద్ధి కోసం సంఘాలు పెట్టుకున్నాం.
మనం ఏదో ఎదుగుదాం అనుకుంటున్నాం, కానీ మనలో ప్రజల్లో అయితే ఒకరిలో ఒక వీళ్ళు ఉండరు, వీళ్ళు ఐకమత్యంగా జరగదు అనేటువంటి జ్ఞానం ఇంతవరకు ఉంది. ఇప్పటి నుంచి ఆ నాడుని చెడిపేద్దాం, అందరము కలిసికట్టుగా ఉందాం. మనము మన ఐక్యత, మన బల ప్రదర్శన ఏంటి అనేది మనం నిరూపించుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఇంతమంది దళిత కులస్తులు ఉన్నటువంటి, అధిక సంఖ్యలో దళిత కులస్తులు ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గంలో 2 శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు పెట్టి 1 ఎకరా 20 సెంట్లు భూమి మాకు ఏదో ఇచ్చేసి మీరందరూ మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ మనల్ని ఏమార్చదు. మనకు కావాల్సింది విగ్రహాల, మనకు కావాల్సింది 1 ఎకరా భూమి, అది కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే రాష్ట్రంలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని మదనపల్లె బలిజ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. రాబోయే 5 ఏళ్లలో భారత్ ప్రపంచ తృతీయ ఆర్థిక శక్తిగా మారుతోందని విశదీకరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఏళ్ల తరబడి నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును, రామ జన్మభూమి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ 400 సీట్లలో విజయ డంకా మోగించాలని టార్గెట్లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒకటవ్వాలని పిలుపునిచ్చిన నల్లారి, సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ ప్రభుత్వ తారక మంత్రమని హర్షధ్వానాల మధ్య వెల్లడించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల కార్యకర్తలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించగలరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ నేడిక్కడ స్పష్టం చేశారు. స్థానిక సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశానికి నల్లారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి తీరుతుందని హర్షధ్వానాల మధ్య నల్లారి ప్రకటించారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం దేశాన్ని 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చి తీరుతుందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమకాలీన ప్రపంచ ఆర్థిక రాజకీయాల్లో అమెరికా, చైనా 2 అగ్రగామి ఆర్థిక శక్తులుగా విరాజిల్లుతున్న మాట వీక్షకులకు విదితమే. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ 400 సీట్లలో గెలిచే టార్గెట్ పెట్టుకున్నారని, అందులో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒకటి ఉండేటట్టు మనమందరం కృషి చేయాలని నల్లారి పిలుపునిచ్చారు. 500 సంవత్సరాలుగా జాతిని పట్టి పీడిస్తున్న రామజన్మభూమి వివాదాన్ని సుప్రీంకోర్టు దిశానిర్దేశంలో మోడీ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించిందని నల్లారి వివరించారు. భవ్య రామమందిరం నిర్మితమైన వైనాన్ని వివరించారు. మోడీ కాస్త దూరంలో మైనార్టీలకు మసీదు నిర్మితం జరిగిన తీరును వివరిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రధాని మోడీ తారక మంత్రమని భారీ కరతాళ ధ్వనుల మధ్య నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠతో నిండిపోయింది. మారుమూల గ్రామాలు సైతం ఎన్నికల వేడితో అట్టడుగుతోన్నాయి. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిగా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మరొకసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉండగా, ప్రతిపక్ష పార్టీలు కూడా అదే స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మే 13వ తేదీన ప్రారంభమయ్యే ఎన్నికలకు కేవలం 1 రోజులు మాత్రమే మిగిలి ఉండగానే ఎన్నికల కౌంట్డౌన్ ప్రారంభమైంది. సన్నాహకంగా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. జనసేన, బీజేపీల సహకారంతో టీడీపీ ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల వారాహి వాహనంపై ప్రచారంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ చాలా రోజుల పాటు సాగే బస్సు యాత్రను ప్రారంభించారు. ప్రజల నుండి అనూహ్య స్పందన బాలయ్యకు లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన తన పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆయన పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్సీపీ సొంత బస్సు యాత్ర మేమంతా సిద్ధం పేరుతో దూసుకెళ్తోంది. ఈ ప్రచారానికి ఏపీ సీఎం జగన్ సారథ్యం వహిస్తున్నారు. పర్యటన ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అదనపు కార్యక్రమాలను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనలతో పొత్తులో భాగంగా అలానే స్వతంత్రంగానూ బీజేపీ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చివరి రోజు వరకు ప్రచారానికి అనుమతించినందున పార్టీలు ప్రచార గడువును గుర్తుంచుకోవాలి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పూర్తి ఎన్నికల మోడ్లో ఉంది. అన్ని పార్టీలు తమ విజయమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు హోరెత్తుతున్నాయి. ఎన్నికలకు కౌంట్డౌన్ కొనసాగుతోంది. కేవలం 1 నెల సమయం మాత్రమే ఉన్నందున ఎదురుచూపులు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల హృదయాలను, ఓట్లను గెలుచుకోవాలనే తపనతో పార్టీలు ఎటువంటి ప్రయత్నాన్ని, అవకాశాన్ని వదలడం లేదు. టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ మరో కొత్త డ్రామా తెర మీదకు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి. దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. ఎన్నికల ముందర అసత్య ప్రచారాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఆయన పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఇదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో నారాసుర, రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా లాంటి అసత్య ప్రచారాలు ఇలాంటివేనని ఆయన గుర్తు చేశారు. గజ పూలమాల వేసే సమయంలో అందుబాటులో ఉన్న కట్టె తగలడంతో గాయమైందని, దాన్ని కప్పిపుచ్చి టీడీపీ వాళ్లు దాడి చేశారని, కొత్త డ్రామాకు తెరలేపారని, జగన్మోహన్ రెడ్డి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అధికారం ఉన్న రోజులు ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకున్నారని, ఇక జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని అన్నారు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి పైన దాడి అని చెప్తున్నారో అదంతా అసత్యము. పెద్ద గజమాల వేసేటప్పుడు క్లియర్ గా వీడియో బయట రావటం జరిగింది. అది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు తోసేటప్పుడు, ఎదురుగా వచ్చినప్పుడు పక్కకు తీసేటప్పుడు ఆ చెక్క ఏదో తగిలింది ఆయనకు. దానికి ఇంత డ్రామా చేసి ఏదో రాయి వేసినారని, ఎవరన్నా ఎలక్షన్ టైంలో రాయి వేస్తారో చెప్పండి? చేయించాల్సిన అవసరం ఎవరికేముంది? చంద్రబాబు గారి సంస్కృతి అది కాదు, తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి. ఆ రోజు వివేకానంద రెడ్డిని హత్య చేసి అదేదో చంద్రబాబు హత్య చేశారని చెప్పి ఎలక్షన్ ముందర కరెక్ట్ గా ఇదే విధంగా చేశారు. అదే విధంగా విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా చేశారు ఎలక్షన్ ముందర. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే షర్మిల గాని, వివేకానంద రెడ్డి కూతురు పులివెందులు కానీ కడపలో మాట్లాడుతున్నారు, మా బాబాయిని చంపింది ఎవరని, అవినాష్ రెడ్డి వీళ్ళ చంపినారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అది డైవర్ట్ చేసేదానికి నిన్నేదో ఆయన పైన ఏదో రాయి చేసినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన రాయి చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి? రాయే అవమానం పడుతుంది, రాయికే అవమానము జగన్మోహన్ రెడ్డి పైన బాడీ పైన తగిలితే. ఎందుకంటే ఆయన చేసిన పాపాలన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు కానీ. కాబట్టి ఇదంతా అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఈ రోజు వీడియో కూడా రిలీజ్ కావటం జరిగింది. ప్లస్ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు కరెంట్ ఎందుకు ఆఫ్ అయింది చెప్పండి మీరు? ఇదంతా కూడా డ్రామా. ఏదో షర్మిల కానీ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజల్లో బలంగా పోతా ఉంది కాబట్టి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొత్త డ్రామా తీసినారు. అంతలోపల ఈ రోజు వీడియోస్ అన్ని రిలీజ్ అయినాయి. ఏదైతే మాల్ ఉందో అది తోసినప్పుడు ఆయనకు అది తగిలింది చెక్క వెనకాల ఉండేది, అది క్లియర్ గా కనిపిస్తుంది వీడియోస్ లో. కాబట్టి ప్రజలంతా గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ స్థాయికి వచ్చేసిందో. అప్పుడేమో బాబాయిని చంపి చంద్రబాబు పైనేసిది, ఇంకా ఎవరిని చంపుతారో ఈ లెక్కన, అది కూడా ప్రజలు గమనించాల. కాబట్టి ఇదంతా నమ్మద్దండి, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ అసత్య ప్రచారాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఏ సంబంధం ఉండవు. ఇట్లా చేయమని కూడా ఎవరు చెప్పరు. ఇట్లా పనులు రాయి వేసినంత మాత్రాన్ని ఎవరికి అవసరం ఉంది చెప్పండి? ముఖ్యమంత్రి పైన రాయి వేస్తే ఏమైతుంది చెప్పండి? రాళ్ళే రాయి వేయించుకొని అసలు రాయే పండిట్లేదు. అసలు పూలమాల తగిలితే దాన్ని రాయిలాగా చిత్రీకరించినారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు. దేశ అత్యున్నత మేధావిగా, రాజ్యాంగ సృష్టికర్తగా, బడుగు బలహీన వర్గాల గొంతుకగా, అనితర సాధ్యమైన అజరామరమైన అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు కీర్తించారు, శ్లాఘించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ మరియు గొల్లపల్లి రింగ్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన నిస్సార్ అహ్మద్, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలు నివాళులర్పించారు. తమ పార్టీ విధి విధానాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని పలు చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థి ఎం షాజహాన్ బాషా అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా షాజహాన్ మాట్లాడుతూ దీనజన బాంధవుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల హక్కులు, అధికారాలపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ శివశంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు మునిరాజా, ఎర్రప్ప, ముని వెంకటప్ప, వై రవి మరియు పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ తెలుగు యువత నాయకులు శ్రీరామ్ చిన్నబాబు నిమ్మనపల్లెలో ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదని, జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడవటం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ ప్రభుత్వానికి కర్ర కాల్చి వాత పెట్టే సమయం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటరమణ, మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణ, రాజన్న, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ
దొరస్వామి నాయుడు, ఆర్జే వెంకటేష్, సహదేవులు, మాజీ సర్పంచ్లు రమణ, రఫీ మరియు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ జీవితం, ఆయన చదువు కోసం పడిన తపన, ఎదిగిన క్రమం, దేశానికి జాతికి ఆయన అందించిన సేవలు నభూతో నభవిష్యత్ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ శ్లాఘించారు. ఆయన ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, ఆనాడు అంబేద్కర్ భారత ప్రజలను రక్షించడానికి రాజ్యాంగాన్ని రచిస్తే ఈనాడు ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ కంకణబద్దులయ్యారని పేర్కొన్నారు. దేశానికి రక్ష రాజ్యాంగమని, ఆ రాజ్యాంగానికి రక్ష కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా, మదనపల్లి టౌన్ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ పీర్, టౌన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అలీ, జిల్లా ఎస్సీసీఎల్ రవి, అమిత్ జాన్, శరత్ కుమార్ రెడ్డి, మస్తాన్ శ్రీనివాసులు, ద్వారకానాథ్ రెడ్డి, ఎస్టీ జిల్లా మండల అధ్యక్షులు సోమశేఖర్, కాసిం, సయ్యద్ బేగ్, సోను, గంగులప్ప, షాజహాన్ బాషా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కాసిం వలీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మీనా కుమారి, ఈశ్వరమ్మ, మహిళా అధ్యక్షురాలు ఆయేషా, రిజ్వానా, ప్రమీళ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడ, ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి నిమ్మలపల్లిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మన భారతదేశ రక్షకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 114వ జయంతి. అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, ప్రజల హక్కులను కాపాడడానికి ఆ రోజు ఒక రక్షకుడిగా నిలిచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించారు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యతను మన రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. భారతదేశ ప్రజలను రక్షించే బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఈ రోజు యావత్ భారతదేశం అంతా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని, జిల్లాల్లోని అన్ని వనరుల్ని దోచేసిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపాలని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే సేవ చేయాలని, రాజకీయాన్ని భ్రష్టు పట్టించి వ్యాపారంగా మార్చేసిన వారిని తరిమేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డిలు పీలేరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలికిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక, మైనింగ్, వైన్ లాంటి అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరుల్ని కొల్లగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు ఎదురొడ్డి అడ్డుకున్న కిషోర్ కుమార్ రెడ్డి అధికార పార్టీ నాయకుల్ని హడలెత్తించారని అభినందించారు. ఇదే కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో లేకుంటే అధికార పార్టీ నాయకుల ఆగడాలు శృతిమించిపోతాయని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని అక్రమాలకు అడ్డుకట్ట వేసి స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ప్రజాసేవలో ఉన్నాం. వాళ్ళు దందాలు చేసేదానికి కాదు, వాళ్ళు ఇసుక దందా, లిక్కర్ దందా, మైనింగ్ దందా, శాండల్వుడ్ దందా, అన్ని దందాలు. ప్రభుత్వాన్ని ఒక వ్యాపారం చేసేశారు. ప్రభుత్వాన్ని ఒక వ్యాపార సంస్థగా, ఇల్లీగల్ గా, అక్రమంగా సంపాదన కోసం వాళ్ళు వినియోగిస్తున్నారు అధికారాన్ని. ఇంకొకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా. అక్రమంగా సంపాదించే అంశం కూడా ఎవరైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామంలో కానీ లేక సోషల్ మీడియాలో కానీ వారిపైన అక్రమంగా కేసులు పెట్టేది, రౌడీజం చేసేది, కొట్టించేది, ఇంత అరాజకం నేను ఎక్కడ చూడలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకంటే 10 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన. నేను గౌరవిస్తాను వయసుకి, కానీ చేస్తున్న చేష్టలు ఏమిటి, చేస్తున్న అంశాలు ఏమిటి, ప్రజల్ని హింసించేదానికైనా ఉండేది అని నేను మొదటి చెప్పాను. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటా ఉన్నాడు, ఏదో డబ్బు సంపాదించుకున్నాడు, ప్రభుత్వాన్ని ఏదో వృద్ధి చేస్తా ఉన్నాడు, పర్వాలేదు. ఈసారి ఏం చేశాడు? ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పైన పడ్డాడు. ప్రత్యేకంగా పుంగనూరులో ఉన్న రైతుల పైన
ఉన్నప్పుడు రేటు తక్కువ ఇస్తున్నారని బాగుందని అమృత పటేల్ అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మూగ జీవాలకు ఆహారం మరియు నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు, ప్రయాణికులు, వాహనదారులతో పాటు జంతు ప్రేమికుల అభినందనలు అందుకున్న సభ్యులు. మండుటెండలు, గుక్కెడు నీటి కోసం మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో చెక్ పోస్ట్ అటవీ ప్రాంతంలో ఉన్న మూగ జీవాలు ఆహారంతో పాటు దాహానికి సైతం విలవిలలాడుతున్నాయి. దీంతో స్పందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మూగ జీవాలకు ఖర్జూరకాయలు ఆహారంగా పెట్టారు. 2 సిమెంట్ తొట్టెల్లో నీరు నింపి అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేసవిలో హార్స్లీ హిల్స్, ఆంధ్ర కర్ణాటక బార్డర్, ముదివేడు అటవీ ప్రాంతాల్లో మూగ జీవాలకు ఆహారం, నీటి సదుపాయం తమ సంస్థ కల్పిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అర్షియా, సమ్రీన్, సిరిన్, కిరణ్, కాజా, సాంబా, అర్షద్ పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.